2000 వస్తుందమ్మా. హేమంత్ రెడ్డి అది కేసీఆర్ ఇచ్చినప్పుడు సర్దే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ హేమంత్ రెడ్డి 4000 అన్నాడు, ఏదన్నాడు వరకు అయితే రాలేదు. మంచిగానే బియ్యం కూడా మంచిగానే వస్తున్నాయి, అన్ని బాగానే వస్తున్నాయి దేవుదాతో. ఈ ఒకటి ఏంటంటే ఆ గరీబ్ గాళ్ళగా దోసుకొని దొంగలు మోపారు పెద్ద పెద్ద లీడర్లు. మా భూములన్నీ కబ్జా పెట్టిండు సుదీప్ పటేల్. అన్ని దొంగతనాలు దోసుడు అది ఇది చేసుడు పెద్ద పెద్ద గుద్దబలిచిన వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని పరిశాన్ చేస్తారు గరీబ్ గాళ్ళను. మరి వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ పోలీసు వాళ్ళు ఎవ్వరు ఏం పట్టించుకుంటలేరు. మరి మాకు దిక్కే లేకుండా అయితే అప్పుడు హేమంత్ రెడ్డి చేస్తాడని ఆయన కూడా గంతే ఉన్నాడు, కేసీఆర్ గంతే ఉన్నాడు. ఆ జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగుండేది దేశం. మంచి అందరి విధాలు అన్ని విధాలు మంచిగుండే. జనార్దన్ రెడ్డి అందుబాటులో ఉండే మొత్తం చేసింది కాంగ్రెస్ మాకు చేసింది దేవుదాతో. ఇప్పుడైతే మంచిగానే ఉన్నాం, అందరం మంచిగానే ఉన్నాం. పిచ్చి 2000 వస్తుంది. వాళ్ళు ఏ సప్పు లేకుండా బాగానే ఉన్నాం అమ్మగారు. అమ్మా పింఛన్ పెంచుతారన్నారు. కారెంట్ మీద 1000 రూపాయలు కారెంట్ మీద వస్తాయని చెప్పి పుకారం చేసి అవి రాలేదు, తీసుకోలేదు. మేము ఈ 2000 అయితే వస్తున్నాయి. హేమంత్ రెడ్డి కూడా అన్నాడు పింఛన్ కారెంట్ మీద వస్తాయని చెప్పి అందరు అన్నారు. ఇందిరా మిల్లు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. మాకు ఇల్లు ఉన్నది. ఆ డబల్ బెడ్రూమ్లు అందరికి అప్పచెప్పిండ్రు. హేమంత్ రెడ్డి వచ్చి అప్పచెప్పాడు, కేసీఆర్ కట్టించాడు. హేమంత్ రెడ్డి అప్పచెప్పాడు. ఇంకా కొన్ని కాలు ఉన్నాయి మంచిగానే ఉన్నది. సభలో కూడా మంచిగానే చూస్తాను, అన్ని బాగానే ఉన్నాయి. ఎవరి పరిపాలన అంటే ఇప్పుడు ఈ కాలంలో అందరి పరిపాలన మంచిగానే ఉన్నది. బియ్యం పుణ్యానికి వస్తున్నాయి. తాగుడు ఎక్కువ అయింది. బియ్యానికి పుణ్యానికి ఇస్తారు మనుషులు. ఆ బియ్యం పైసలు తాగుతారు పబ్లిక్ మొగోళ్ళు. ఆడోళ్ళకేమో బియ్యం వస్తానే మొగోళ్ళేమో తాగుతారు. ఇక పరిపాలన గట్టు ఉన్నది. ఇక మంచిగానే ఉన్నది. దేశం అయితే సలానే ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇక కేసీఆర్ కూడా వాళ్ళ జనాలకు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు మంచిగా అన్ని విధాలు చేసిండు. మాకు కూడా మంచిగా చేసిండు. పింఛన్ అయితే కేసీఆర్ ఉన్నప్పటి నుంచి వస్తుంది మాకు. కేసీఆర్ ఇక ఆడోళ్ళ సీరియల్ చూడు, బతుకమ్మ పాటలు పాడు, అది ఇది. తెలుగుదేశం తెలంగాణ వచ్చిన కాడికి వెళ్ళి మంచిగా జరిగింది. అవతల మంచిగా జరిగింది. దేశం పైసలు పెరిగినాయి కదా, భూములు అమ్ముడు దేశుడు 500 నోట్లు ఎక్కువైన కాడికి వెళ్ళి మనుషులు తాగుడు కూడా ఎక్కువ అయిపోయింది. ఆయన మంచిగానే చేసాడు. ఇప్పుడు జనాలు ఎట్లుంటే ఆయన వచ్చేది ఈయన వచ్చేది తెలియదు. కానీ ఇక పబ్లిక్ బట్టి వస్తుందమ్మా. పబ్లిక్ ఎట్లుంటే అట్లా అవుతుంది. పబ్లిక్ ఆ టైంలో మందు పైసలు గుప్పుతారు, ఓటేస్తారు. జనాలు అట్లా తయారయ్యారు. జనాలు కూడా అట్లే తయారయ్యారు. రాజకీయ నాయకులు కూడా అట్లే తయారయ్యారు. నేను ఏం తీసుకోను దేవుదాతో. అప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ రామారావు గారు ఉన్నప్పుడు దేశం డెవలప్మెంట్ అయిందమ్మా. సినిమా రామారావు ఉన్నాడు చూడు, అప్పుడే దేశం కాలు పెట్టి రామరాజం తెస్తున్నాడు. అయినదే ఆ కాలు మంచిది. రామారావు దేశం సల్లా చూసి ఆ తర్వాత ఆ కాంగ్రెస్ మన ఈయన రాజశేఖర్ రెడ్డి కూడా మంచిగా చేసిండు వాళ్ళు అప్పటి కాలంలో. పరిపాలన అక్కడ దేశం మీద ఆయన అందరికి మంచిగా చేస్తాడట. బాబుదేలు ఆయన కూడా బాగానే ఆయన డెవలప్మెంట్ చేసాడు. ఈడ కూడా చేసి హైటెక్ చేసిపోయిండు ఆయనే. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో మంచిగా చేస్తాడని వాళ్ళు అన్నారు. అప్పుడప్పుడు మేము అడుగుతాము. ఇక అంతా మంచిగా ఉన్నారు. దేశాలు ఎవరు జనాలకు మంచిగా బాగున్నారు. నెట్ కాంగ్రెస్ అది కాంగ్రెస్ నెట్ ఓటు వచ్చినప్పుడు అది దేవుడి ఎటు దూడుతుంది అటు చెప్తాం. పైసల సంగతి పైసలు నాకు అవసరం లేదు. పైసలు పని లేనప్పుడు అయితే నేను కాంగ్రెస్ నేనైతే కాంగ్రెస్ కి ఇస్తా. ఎందుకంటే కాంగ్రెస్ మంచిది. కాంగ్రెస్ కన్నతల్లి లాంటిది. దేశానికి నీళ్లు పోసి ఇందిరాగాంధీ మొక్కలు చూసి కాంగ్రెస్ కి ఇస్తాం. నేనేం తీసుకోలేదు. నాకు ఇవ్వలేదు. నాకేమి ఇవ్వలేదు. బాటలు ఇవ్వలేదు. నాకు ఇంత ఇల్లు ఉన్నది. మంచిగానే బతున్నాను. ఎదుక నేను పట్టుకుంటేనే మన నోట్లు పడతాయి. నా ఇంట్లో కిరాయిలు ఉన్నారు. పైసలు తీసుకున్నాను. పైసలకు అమ్ముడు పోలేను. ధర్మానికి పాటిస్తా. అమ్మ నాకు ధర్మమే కావాలి. ధర్మం కావాలి. నాకు అన్యాయం వద్దు. అన్యాయం అయితే నేను నా ప్రారంభమైన పర్వాలేదు. కానీ అన్యాయానికి ఒకటే ఓటేయ్యా. ధర్మానికి ఎత్తా. ధర్మం ఎప్పుడు గెలుస్తుంది. 10,000 1,00,000 రూపాయలు ఇచ్చిన ధర్మాన్ని కాపాడుతా. నేను పంచపాండవులు ఎప్పుడైనా ధర్మాన్ని కాపాడి వాళ్ళే గెలిచిండ్రు. దుర్యోధన గెలవలేదు. 5 పాండవులే గెలిచిండ్రు. దేశం కూడా ధర్మమే గెలుస్తుంది ఎప్పుడైనా. పైసలకు అమ్ముడు పోతే అది ఇప్పుడు అమ్ముడు పోతావు, రేపు పోతావు. ధర్మమే గెలుస్తుంది అమ్మా.
పైసలు ఎవరు తీసుకుని వేసినా కానీ ధర్మమే గెలుస్తుంది. అందరు నా దారాకు ఉండరు, పైసలకు పోతారు. నేనైతే ధర్మానికి ఎత్తా.